హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము పర్ఫెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. మనకి 10 మార్క్స్‌కైతే వస్తాయండి. సైకాలజీ నుంచి 10 బిట్స్, పర్ఫెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 10 బిట్స్ అయితే వస్తాయి. మొత్తం 20 బిట్స్ అయితే వస్తాయి. సైకాలజీ 5 మార్క్స్‌కి, పీఐఈ 5 మార్క్స్‌కి అయితే ఉంటదండి మనకి. ఇది తెలంగాణ డీఎస్సీ రీసెంట్‌గా జరిగింది కదండీ! ఆ పేపర్‌లో నుంచి అయితే నేను ఈ సైకాలజీ బిట్స్ అయితే తీసుకున్నాను. ఇదే సిలబస్ మనకి ఏపీ డీఎస్సీకి కూడా ఉంటుంది. సైకాలజీ వాళ్ళు ఇప్పుడు టెట్ రాసేవాళ్ళు, తెలంగాణ టెట్ రాసే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పే ఉద్దేశంతోటి ఈ పేపర్ అయితే నేను తీసుకుంటున్నాను. ఏపీ వాళ్ళకి కూడా ఇదే ప్యాటర్న్ ఉందండి. మనకి 5 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ప్రతి బిట్‌కి హాఫ్ మార్క్ కాబట్టి మనకి 10 బిట్స్ అయితే వస్తాయి. మీరు ఇది దృష్టిలో పెట్టుకొనైతే మీరు ఈ పేపర్‌నైతే బాగా అయితే చేయండి. మా ఛానల్‌లో ఇంకా సైకాలజీకి సంబంధించిన ఇట్లా ప్రీవియస్ పేపర్స్ అయితే ఉన్నాయండి. మీరు ప్లే లిస్ట్‌లోకెళ్ళి సైకాలజీ బిట్స్ అని మీరు క్లిక్ చేస్తే గిన బిట్స్ అవన్నీ అయితే వస్తాయి. ఇప్పటిదాకా నేను 10 వరకైతే పెట్టాను. ఆ బిట్స్‌నైతే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోనైతే మీరు ఒకసారైతే చూడండి. చూసి ఆ బిట్స్‌ని కూడా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. మనకు కంటెంట్, మెథడాలజీ తర్వాత ఎక్కువగా స్కోరింగ్ చేసుకునే సబ్జెక్ట్ ఏందంటే మనకి ఈ సైకాలజీ, పీఐఈ సబ్జెక్టేనండి. అందుకని ప్రతి ఒక్కరు బిట్స్ అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు రాని బిట్స్‌ని నోట్ అయితే చేసుకోండి. మళ్ళా 2, 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడడానికైతే ట్రై చేయండి. మా ఛానల్‌లో ఇంకా సోషల్‌కి సంబంధించి, తెలుగుకు సంబంధించి, టీజీటీ, పీజీటీకి సంబంధించిన సిలబస్‌నైతే, బయాలజీకి సంబంధించిన సిలబస్, హెచ్‌జీటీ సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేశామండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఆ వీడియోస్‌ని కూడా మీరు ఒకసారి సిలబస్‌నైతే చూడండి. మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనము గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఫాలో అయ్యి చదవడము అనేది చాలా టైం కదండీ! మన సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో, ఆ టాపిక్స్ మీద ఎక్కువగా అయితే ఫోకస్ అయితే చేయండి. మీకు మెయిన్ అవే బిట్స్ అయితే వస్తాయి కాబట్టి, మీరు అవే ప్రాక్టీస్ అయితే చేయండి. ఒకసారి సిలబస్‌నైతే మీరు చూడండి. దాన్నైతే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. లేకపోతే మీరు జిరాక్స్ అయినా తీసుకొని పెట్టుకొని, సిలబస్‌ని పక్కన పెట్టుకొని మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మళ్ళీ కొన్ని డీఎస్సీని ఎలా రాయాలి, మనం ఎలా ప్రిపరేషన్ చేయాలి అనేది వీడియోలో అయితే చెప్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఫస్ట్ అయితే మనం చూడండి. ఇప్పుడు హెచ్‌జీటీ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందండి. హెచ్‌జీటీ వాళ్ళు కూడా దీన్నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. చూడండి, ఇంగ్లీషు, తెలుగులో కూడా ఉంటుందండి పేపరు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీషు, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు. తెలుగు నేనైతే చెప్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు చదువుకొని అయితే బిట్స్ అయితే చేయండి. చాలామంది ఇంగ్లీష్ మీడియం బిట్స్ పెట్టండి మేడం అని అడిగారు. అందుకనే నేను ఇట్లా ఇంగ్లీషు, తెలుగు ఉన్న పేపర్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. చూడండి, భారత ఉపఖండంలో మైత్రేయి మరియు గార్గి ఏ కాలంలో పండితులయ్యారు? చూడండి, మైత్రేయి, గార్గి అనేవాళ్ళు ఏ కాలంలో పండితులయ్యారు అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వేద కాలంలో పండితులయ్యారు. నెక్స్ట్ క్వెషన్ చూడండి, క్రింది వాటిలో ఒకదాని సిఫారసుల మేరకు ఉపాధ్యాయుల వృత్యంతర విద్య కోసము వివిధ రాష్ట్రాల్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయబడ్డాయి. ఎస్ఐఈ అంటే ఇక్కడ మీరు అబ్రివేషన్స్ కూడా మీరు చూసుకోవాలండి. ప్రతి ఒక్కటి అబ్రివేషన్స్ అయితే ఇస్తున్నారు. చూడండి, వివిధ రాష్ట్రాలలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇది ఏ కమిషన్ సిఫారసు మేరకు ఎస్ఐఈ ఏర్పాటు చేశారు అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి విద్యా కమిషన్ 466 అంటే ఇది కొఠారియా కమిషన్ అండి. ఈ కొఠారియా కమిషన్ ప్రకారము మనకు ప్రతి స్టేట్‌లో ఎస్ఐఈ రాష్ట్ర స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సంస్థలనైతే ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. ఏ కమిటీ సిఫారసు మేరకు అని అంటే మనకి విద్యా కమిటీ అంటేనే కొఠారియా కమిటీ అనే అర్థము. మీరైతే ఇది చూడండి. ఇది ఎన్‌సీఎఫ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ కాదు. ఇక్కడ సెకండరీ విద్యా కమిషన్ 50-53 ఈ కమిషన్లు
మనకి వరుస క్రమం కూడా అడుగుతారు. ఇప్పుడు చూడండి దీంట్లోనే మనకి ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ జాతీయ విద్యా కమిషన్ ఎన్‌పీఈ అంటే జాతీయ విద్యా కమిషన్ 1986 ఇది ఫస్ట్ ఉంటది. వరుస క్రమం అడిగినప్పుడు. తర్వాత ఏ సె సెకండరీ ఎడ్యుకేషనల్ కమిషన్ ఇది సెకండ్ ఉంటుంది. థర్డ్ కొటారియా కమిషన్ ఇట్లా వరుస క్రమం కూడా అడుగుతారు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఎస్ఐఈలను స్థాపించాలని చెప్పింది కొటారియా కమిషన్. నెక్స్ట్ చూడండి క్రింది వాటిలో ఏది గాంధీ యొక్క ప్రాథమిక విద్య ప్రధాన సిద్ధాంతము అని అంటే గాంధీ యొక్క ప్రధాన సిద్ధాంతం ఏంటి? స్వయం సమృద్ధి అనేది గాంధీ యొక్క ప్రధాన సిద్ధాంతము. ఉపాధ్యాయుని వృత్తిపరమైన నీతిలో క్రింది వాటిలో ఒకటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని విధి కాదు. ఇక్కడ మనకు చూడండి కాదు అని అయితే ఇచ్చారు. క్వశ్చన్ని మీరు చదివేటప్పుడు అయితే బాగా అబ్జర్వ్ చేయండి. భారత రాజ్యాంగంలోని పొందుపరచబడిన విలువలకు అనుగుణంగా ప్రాథమిక విద్యా ప్రణాళికను నిర్వహించడం. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను నిర్వహించాలంట. ప్లస్ పాఠశాల జీవితంలో అన్ని అంశాల్లో పిల్లలకు ప్రాథమిక మానవ గౌరవాన్ని మర్యాదపూర్వకంగా చూడటము. మానవ గౌరవాన్ని పిల్లలకి మర్యాదపూర్వకంగా చూడటము. ఇక్కడేమో రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా విద్యా ప్రణాళిక అంటే మన పాఠ్య పుస్తకాలను అలా తయారు చేసుకోవాలి. సహోద్యోగులు లేదా ఉన్నత అధికారులపైన నిరాడంబరమైన ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఇది కాదు అనే అర్థము. విద్యార్థులతో ప్రేమ మరియు ఆప్యాయతతో వ్యవహరించడము అనేది మనం చేయవలసినవి. ఇక్కడ సరి కానిదని విధి కానిదని ఇచ్చాడు కాబట్టి మనకు ఇక్కడ సహోద్యోగులు లేదా ఉన్నత అధికారులపై నిరాడంబరమైన ఆరోపణలు చేయడము మానుకోవాలి. ఇదనేది సరైన సమాధానము. ఎలా ఉండాలి అంటే ఉపాధ్యాయుడు వృత్తిపరంగా ఎలా ఉండాలి అని అంటే చూడండి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు విధి ఏమిటి అనే దానికి 3 ఆప్షన్స్ అయితే కరెక్ట్ అండి. ఈ సహోద్యోగులది అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి 1 విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని యొక్క విధి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా ఉండాలి విద్యా ప్రణాళిక. ప్లస్ పాఠశాల జీవితంలో అన్ని అంశాల్లో పిల్లలకు ప్రాథమిక మానవ గౌరవాన్ని మర్యాదపూర్వకంగా చూడటం. మానవుల యొక్క గౌరవాన్ని మర్యాదపూర్వకంగా చూడటము. నెక్స్ట్ పిల్లలందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాలి ఉపాధ్యాయుడు. చూడండి విద్యను ట్రైపోలార్ ప్రక్రియగా ఎవరు నిర్వచించారు? ట్రైపోలార్ ప్రక్రియగా ఎవరు నిర్వచించారంటే జాన్ డూయి అని నిర్వచించడం అయితే జరిగింది. ఈ నిర్వచనాల గురించి మనకి ఈ శాస్త్రవేత్తలు రచించిన గ్రంథాల గురించి అయితే బిట్లు అయితే వస్తాయి. మీరు శ్రద్ధగా చదవండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వీళ్ళు ప్రవేశపెట్టిన ప్రొబెల్ ఏం ప్రవేశపెట్టాడు, మాంటిసోరీ ఏం ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా మీరు అడుగుతారు క్వశ్చన్లను. కార్యకారణవాదుల ప్రకారము విద్య దేనికి దోహదపడుతుంది? కార్యకారణవాదులు విద్య దేనికి తోడ్పడుతుంది అని చెప్పారంట. చూడండి గుప్త విధి అని మేనిఫెస్ట్ అని అనడం అయితే జరిగింది. 2 అయితే సరి అయిన సమాధానాలంట. కార్యకారణవాదుల ప్రకారము విద్య అనేది ఒక గుప్త విధి, మేనిఫెస్ట్ అనేవి 2 కూడా సరి అయిన సమాధానాలు. ఇక్కడ చూడండి ఏ బి అని అయితే ఇచ్చారు, 2 సరి అయినవి. నెక్స్ట్ ప్రజాస్వామ్య విద్యకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. చూడండి ప్రజాస్వామ్య విద్యకు సంబంధించి మీరు ప్రతి బిట్ చదివేటప్పుడు దీంట్లో ఉన్న కీవర్డ్ని అయితే మీరు అండర్లైన్ అయితే చేసుకోండి. అప్పుడు ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతారు ఆన్సర్ని. రాజకీయ భాగస్వామ్యానికి అవసరమైన సద్గుణాలు, జ్ఞానము మరియు నైపుణ్యాల పెంపకము. వారి సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఉదారమైన మనస్సు మరియు నిబద్ధత ఉండాలి. 2 నిజమైనవి. ప్రజాస్వామ్యము అంటే ప్రజల కొరకు ప్రజల యొక్క పరిపాలన కాబట్టి ప్రజలు ఎన్నుకుంటేనే మనకి అధ్యక్షులు అవుతారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా, ప్రజలే ఎన్నుకుంటారు. మనది వంశపారంపర్యంగా వచ్చే రాజ్యం కాదండి, లౌకిక రాజ్యం. కాబట్టి మనకి ఇక్కడ ఏమనాలి, ప్రజాస్వామ్య విద్యకి ఎక్కువగా ఏముండాలంటే రాజకీయ భాగస్వామ్యానికి అవసరమైన సద్గుణాలు, జ్ఞానము మరియు నైపుణ్యం కూడా
ఉండాలి. ఎందుకంటే మనకి రాజకీయానికి సంబంధించినది ఎందుకు కావాలంటే మనము సరియైన నాయకుడిని ఎన్నుకోవడానికి మనకి ఈ సరైన జ్ఞానము, నైపుణ్యం ఉంటేనే మనం మంచి నాయకుడినైతే ఎన్నుకోగలుగుతాము. అందుకనే ఇక్కడ రాజకీయ భాగస్వామ్యం అనేది ఇచ్చారు. వారి సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఉదారమైన మనస్సు మరియు నిబద్ధత ఉండాలి. వాళ్ళకి ఏముండాలి అంటే ఉదారమైన మనస్సు ఉండాలి, నిబద్ధత ఉండాలి. వారికి మనము సహాయం చేసే రాజకీయ నాయకులకి ఏమి ఉండాలి? వారికి సహాయం చేసే గుణం ఉండాలి. నిబద్ధత అనేది ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి. ఒక మాట చెప్పారంటే దాని మీద నిబద్ధత ఉండాలి అనేదైతే ఇక్కడ రైట్ ఆన్సర్ స్టేట్మెంట్ అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంబంధించి, ప్రజాస్వామ్య విద్యకు సంబంధించి. ఇవి మనకి ఉపాధ్యాయ సాధికార దాంట్లో లెసన్‌లయితే ఉంటాయండి. మీరదైతే చూడండి లెసన్‌ని. క్రింద స్టేట్మెంట్ మరియు ఏబీ మరియు చదివి సరైన ఎంపికను ఎంచుకోండి అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించబడ్డాయి. నెక్స్ట్ కస్తూరిబా బాలికల విద్యాలయము ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల కోసం స్థాపించబడ్డాయి మరియు నిర్వహించబడుతున్నాయి. మనకి రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండీ. వీటి గురించి అయితే మీరు క్లియర్‌గా చదవండి. అవి ఎప్పుడు స్థాపించారు? ఎవరి కోసం స్థాపించారు? ఏ ఇయర్‌లో స్థాపించారు? వాటి ఉద్దేశ్యం ఏమిటి? అనేవి మీరు ఖచ్చితంగా అయితే చదవాల్సి అయితే ఉంటుంది. దీనికైతే ఆన్సర్ చూడండి. బి మాత్రమే నిజము అనైతే ఇచ్చారు. ఏ అనేది కాదంట. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ స్కూల్స్ పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఈ మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్ అన్నిటివి అందరికీ ఉపయోగపడే అన్ని క్యాస్ట్‌ల వాళ్ళు అందరూ ఈ రెసిడెన్షియల్ స్కూల్‌లో జాయిన్ అయితే అవ్వొచ్చండి. ఇక్కడ కస్తూరి బాలికల పాఠశాలలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల కోసమే. ఇది కస్తూరిబా అనేది బాలికల కోసం స్థాపించబడిన ఒక విద్యాలయము, విద్యా సంస్థ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుందండి. కస్తూరిబా బాలికల విద్యాలయం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి నడుస్తూ ఉంది. ఈ పియాజే ప్రకారము ప్రీ స్కూల్ పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? ప్రీ స్కూల్ పిల్లల ఆలోచన ఏ విధంగా ఉంటుంది? పూర్వ ప్రాచాలకంగా ఉంటుంది. ఈ పియాజే గురించి, ఎరిక్సన్ గురించి వీళ్ళ గురించి అయితే మీరు కోల్బర్గ్ వీళ్ళ దశల గురించి మీరైతే బాగా చదువుకోండి. నెక్స్ట్ చూడండి పూర్వ ప్రచాలకము. ప్రీ స్కూల్‌లో వీళ్ళకి ఎలా ఉంటదంటే పూర్వ ప్రచాలకం బ్రెయిన్ అయితే ఉంటది వాళ్ళకి. క్రింది వానిలో దేని కారణంగా వైయక్తిక భేదాలు సంభవిస్తాయి? జన్యు మరియు పరిసర కారకాలు రెండిటి వలన మనకి వైయక్తిక భేదాలు సంభవిస్తాయి. చూడండి మనకి మొత్తము 10 బిట్స్ అయితే అవి ఇచ్చారు. 10 బిట్స్ అయితే ఇవి సైకాలజీ నుంచి. ఇప్పుడు వైయక్తిక భేదాలు ఇది ఫస్ట్ లెసన్. నెక్స్ట్ చూడండి క్రింది వానిలో ఏది వికాస సూత్రం కాదు అనేది ఇచ్చారు. వికాస సూత్రానికి సంబంధించినవి విపర్యయనీయ అనేది కాదు అనంట. నిరంతరం అనేది సరైన సమాధానం. క్రమానుగత సాధారణం నుండి నిర్దిష్టం వరకు వికాసం అనేది ఎలా ఉంటదంటే నిరంతరం జరుగుతూ ఉంటది. క్రమానుగతంగా జరుగుతూ ఉంటది. సాధారణ మరియు నిర్దిష్టంగా ఉంటది. పెరుగుదల అనేది ఒక వయసు వచ్చినాక ఆగిపోతది. పెరుగుదలకి, వికాసానికి తేడా అదే అండి. వికాసం అనేది నిరంతరం సాగుతూ ఉంటుంది. క్రమానుగతంగా ఉంటది వికాసం అనేది. సాధారణము మరియు నిర్దిష్టంగా ఉంటుంది. ఈ సిద్ధాంతకర్త ప్రకారము భాష సముపార్జన నియమాలు సహజ సిద్ధమైనవి. ఏ సిద్ధాంతం ప్రకారము భాషా సముపార్జన నియమాలు సహజ సిద్ధమైనవి. ఎప్పుడైనా మీరు భాష అని వచ్చిందనుకోండి, ఏ శాస్త్రవేత్త అని మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. భాషకు సంబంధించినది మొత్తం చామ్స్కీనే మనకి ప్రతిపాదించడం జరిగింది. చామ్స్కీ అని మీరు పెట్టేసి రావచ్చు ఈజీగా.
చూడండి, క్రింది వానిలో ఒకటి వ్యక్తి విస్మృతికి దారితీస్తుంది. ఒకటి వ్యక్తి విస్మృతి అంటే మరచిపోవడము అని అర్థము. స్మృతి, విస్మృతి నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుందండి సైకాలజీలో. మీరు చాలా ఇంపార్టెంట్. మీరైతే అది గుర్తుపెట్టుకొని ఆ చాప్టర్ అయితే బాగా చదవండి. ఆ చాప్టర్లో 3 చాప్టర్సే ఉన్నాయి మనకి. మీరు ఒకసారి సిలబస్ని అయితే మీరు వెళ్ళి చూడండి ఎన్ని మార్క్స్కి వస్తుంది, మనకి సిలబస్లో ఏమేమి ఉన్నాయనేది. మీరు మా ఛానల్లో ఉన్నాయి, ఆ వీడియోస్ అయితే మీరు ఒకసారి చూడండి. చూసి ఆ టాపిక్స్ని మీ బుక్లో అండర్లైన్ అయితే చేసుకొని పెట్టుకొని అవైతే చదవండి. తెలుగు అకాడమీ బుక్ చదవండి. లేకపోతే మీ దగ్గర ఏది ఉన్నా కానీ అది తీసుకొని పబ్లికేషన్ బుక్స్ ఉన్నా కానీ వాటిల్లో అయితే మీరు అండర్లైన్ చేసుకొని అయితే చదవండి. విస్మృతి అనేది అనుపయోగము. విస్మృతి అనేది అనుపయోగము. పావుల యొక్క ప్రయోగంలో కుక్క ఆహారాన్ని చూడగానే లాలాజలాన్ని స్రవిస్తుంది. ఇక్కడ లాలాజలం అనేది ఏమిటి? మనకు నిబంధన, ప్రతిస్పందన, నిర్నిబంధన అంటే వీటికి మీనింగ్స్ అయితే తెలవాలి. ప్రతిస్పందన, మనము నిబంధన ఇస్తేనే అవి, ఉద్దీపన ఇస్తేనే అవి ప్రతిస్పందిస్తుంటాయి. అదే ఇక్కడ లాలాజలం ఆహారం, కుక్క ఆహారాన్ని చూడగానే లాలాజలం స్రవించడము అనేది ఏమిటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి నిబంధన, ప్రతిస్పందన జరిగింది కదా, సహజ ప్రతిస్పందన. చూడండి, ఏసి అనేది కరెక్ట్. నిర్నిబంధ ప్రతిస్పందన జరుగుతుంది. ఇక్కడ సహజ ప్రతిస్పందన, మనకి ఏదైనా చూడగానే మనకి ఆ వస్తువు దాని నుంచి మనకి నోట్లో నీళ్ళు ఊరడం, దాన్ని ఏమంటారు? సహజంగా వచ్చేస్తాయి కాబట్టి ఆ నీరు మనకి సహజ ప్రతిస్పందన అని అంటారు. నిర్నిబంధ ప్రతిస్పందన అంటే ఇక్కడ ప్రయోగంలో కుక్కకి ఆహారాన్ని చూపిస్తున్నారు కాబట్టి, సహజంగా చేస్తున్నారు కాబట్టి దీన్ని నిర్నిబంధ ప్రతిస్పందన. సహజ లాలాజలం ఊరడం అనేది సహజ ప్రతిస్పందన. ఈ రెండిటి వలననే లాలాజలం అయితే ఊరుతుంది అని ఇక్కడ సరైన సమాధానము. ఎన్సిఎఫ్ 2005ను పరిష్కరించబడలేదు. ఇక్కడ చూడండి, హైలైట్ అయితే చేయడం అయితే జరిగింది. పరిష్కరించబడలేదు అని ఇచ్చాడు. తల్లిదండ్రుల ఆదాయాన్ని మెరుగుపరచడము అనేది ఇక్కడ మనకి ఎన్సిఎఫ్ తల్లిదండ్రుల గురించి అయితే చెప్పలేదు. పిల్లలని జ్ఞానాత్మకంగా జ్ఞానవంతులను చెయ్యాలి. వాళ్ళని సహజ పరిస్థితులు, సహజ వాతావరణంలో వాళ్ళకి విద్యను బోధించాలి. వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని మన సమాజంలో వాళ్ళ వ్యక్తిగతంగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పైతే ఇక్కడైతే మనకి 2005 అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, అభ్యాసకుని అంచనా వేయడము ప్లస్ విద్యా ప్రయోజనము, విద్యా అనుభవం. తల్లిదండ్రుల గురించి అయితే మనకి దీంట్లో ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ దీనికి ఆన్సర్ విద్యా అనుభవము, విద్యా ప్రయోజనం. విద్యలో అనుభవం రావడానికి, విద్యలో ప్రయోజనం రావడానికి, అభ్యాసకుని అంచనా వేయడానికి, పిల్లల్ని మనము అంచనా వేయడానికి అయితే 2005. విద్యలో ఆవిష్కరణను ప్రోత్సహించడంలోని స్వయం ప్రతిపత్తి ఏ పాత్ర పోషిస్తుంది? విద్యలో ఆవిష్కరణను ప్రోత్సహించడంలో స్వయం ప్రతిపత్తి ఏ పాత్ర పోషిస్తుంది? ప్రయోగాలు మరియు కొత్త విధానాలని ప్రోత్సహిస్తుంది. స్వయం ప్రతిపత్తి ఏమిటంటే ప్రయోగాలు చేయాలి, కొత్త విధానాలని ప్రయోగాలు మరియు కొత్త విధానాలని ప్రోత్సహిస్తుంది. చూడండి, భూమిపైన జీవితాన్ని రక్షించటము, పునరుద్ధరించడము మరియు ప్రోత్సహించడము లక్ష్యంతోనే సమలేఖనం చేసే చర్యలను గుర్తించండి. చెత్త డబ్బాలను ఉపయోగించకుండా ఆహార వ్యర్థాలను కంపోస్ట్ చేయడమా? జీవితాన్ని రక్షించడము, పునరుద్ధరించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంతో సమలేఖనం చేసే చర్యలను గుర్తించండి అన్నాడు. చెత్త డబ్బాలను ఉపయోగించకుండా ఆహార వ్యర్థాలను కంపోస్ట్ చేయడము అనేది ఇక్కడ చూడండి క్వశ్చన్ మనకి మంచిగా. భూమిపైన జీవితాన్ని రక్షించడము, పునరుద్ధరించడం అంటే మనము ఈ చెత్త డబ్బాలు, ప్లాస్టిక్ని మనకి భూమిలో వేయడం వలన చాలా
రోజులకి దాన్ని అది కరిగి మళ్ళీ అది కరగడం పోవడం చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకని మనము ఆహార పదార్థాల నుంచి కంపోస్ట్ తయారు చేసి దాన్ని ఎరువుగా మనకు పంట పొలాలకి వేసుకుంటే మనకి సమృద్ధిగా మనకు ధాన్యం అయితే ఉంటుంది. జనాభా పెరుగుదల అంతర్జాతీయ వలస విధానాలను ఎలా ప్రభావితం చేస్తుంది? జనాభా పెరుగుదల అంతర్జాతీయ వలస విధానాలు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఇది జనాభా గురించి ఇవ్వడం అయితే జరిగింది. పిఐఈ సబ్జెక్ట్ అండి మనకిది. చూడండి, ఇది ఆర్థిక అసమానతల కారణంగా వలసలను పెంచుతుంది. అంటే మనకి ఇక్కడ ఉద్యోగాలు నిరుద్యోగం ఎక్కువగా ఉండడం వల్లనే కదండి మనకి ఇక్కడ శాలరీస్ తక్కువగా ఉంటాయని చాలామంది అంతర్జాతీయం అంటే విదేశాలకి వలస వెళ్తున్నారు. కాబట్టి జనాభా ఎక్కువైతే మన దగ్గర నిరుద్యోగం ఎక్కువైపోయి కొంతమంది అంతర్జాతీయంగా వలసపోతున్నారు. కాబట్టి దీనికి ఇది ఆన్సర్ ఏంటంటే ఆర్థిక అసమానతల కారణంగా వలసపోతున్నారు. వలసలు ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటంటే ఆర్థిక అసమానతలే. విలువల విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? విలువల విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? చూడండి, వైఖరులు మరియు ప్రవర్తనలో సామాజిక విలువలను ప్రతిబింబించడము. విలువల విద్య యొక్క ప్రధాన లక్ష్యము వైఖరులు మరియు ప్రవర్తనలో సామాజిక విలువలను ప్రతిబింబించాలి. వాళ్ళ విలువల గురించి పిల్లలకి చెప్పడం వలన వాళ్ళలో ఏమి పెరుగుతాయంటే వాళ్ళలో వైఖరి పెరుగుతుంది, ప్లస్ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. సమాజంలో ఎలా విలువగా బతకాలి అనేది కూడా వాళ్ళలో ప్రతిబింబించడం అయితే జరుగుతుంది. వాళ్ళ వైఖరిలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది. సమాజ విలువలను ప్రతిబింబించడం అనేది కూడా సమాజ విలువలు కూడా వాళ్ళు తెలుసుకుంటారు. అందుకనే మనకి విలువలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, క్రింది వానిలో 3D పరికరం కానిది. 3D పరికరం అంటే మనకి నమూనా 3D పరికరమే, గ్లోబ్ 3D పరికరమే, తోలుబొమ్మలు కూడా 3D పరికరాలే. మనకి చార్ట్ అనేది 3D పరికరం కాదు, ఇది ద్వితీయ పరికరం. ఇది త్రిమితీయ అంటే నమూనా త్రిమితీయమే, తోలుబొమ్మలు త్రిమితీయమే, గ్లోబ్ త్రిమితీయమే. చూడండి, ఇక్కడ వరకు అయితే మనకి 20 బిట్స్ అయితే అయిపోయాయండి సైకాలజీ నుంచి. ప్రతిరోజు నేను ఒక సైకాలజీ పేపర్ అయితే పెడతానండి. మీరు ప్రతిరోజు అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోలో మీరు చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు ఒక లైక్, నాకు ఒక కృతజ్ఞత, ఒక థ్యాంక్స్ చెప్పేది మీరు ఒక లైక్ రూపంలోనే చెప్తారండి. అందుకని ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే ఉపయోగపడుతుంది. ప్లీజ్ అయితే లైక్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎక్కువగా సోషలా, తెలుగా, సైకాలజీనా అనేటివి దాన్ని చూసి దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. టెట్ డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు చూసారు కదా వీడియోని, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందామండి. థ్యాంక్ యూ.